గోపాల్ 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 వీడి పేరు రాజు కదా. అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు రాజు వెనక నుంచి వచ్చి నన్ను చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను, రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి, ఇంకా లైఫ్ లోనే లేవడు అంటే చచ్చాడు. పొట్టలు పెట్టుకున్నావు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవంలో పడి ఉంటుంది. శవంలో పడి ఉండాలి. ఎంతసేపు? గంట సేపు సరిపోదా? అసలే బెదిరింది, గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. అంతేనా? తను బతికింది, నువ్వు చచ్చావు. చెట్టు బాబు ఏమైంది? ఏమైంది ఏంటి? నిండు ప్రాణాలు బలికొన్నావు. అతను చచ్చిపోయాడు, తన వాళ్ళకు కాకుండా పోయాడు. భూమి మీద తనకు నూకలు చెల్లిపోయాడు. వాడిని నేను చంపాలనుకోలేదు, జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. ఆ పిన్ని బాబాయ్కి అవన్నీ నేను చూసుకుంటాను. కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టి బాబు, నాకు టెన్షన్ గా ఉంది. ముందు వినేమైనా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు చంపా? ముందు బాడీని ఏమైనా తర్వాత చెప్తావా? చెప్తాను. అయితే నాకు వదిలే ఈ బాడీని. చాలా టెన్షన్ గా ఉంది. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే. గుండు వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పెట్టా, కొస్తాకి పెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం.